ఇక్కడ రెండు రకాల ఈక్వేషన్ ఉంటాయి, చెప్తాను మిత్రులారా. ఇప్పుడు కేవీఆర్ ఆల్రెడీ అరెస్ట్ కావడం జరిగింది, రిమాండ్ కావడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇదేమో కంప్లీట్ టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎవరు కేవీఆర్ అంశాన్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇమ్మీడియట్గా ఆయనను రిమాండ్ పంపడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఇటు రావణ్ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద సోషల్ మీడియాను ఊపేస్తున్నటువంటి వ్యక్తి. సోషల్ మీడియాలో ఈరోజు జన సైనికులకు, పవన్ కళ్యాణ్కు చుక్కలు చూపిస్తున్నటువంటి వ్యక్తి రావణ్. సో ఈయనకు సంబంధించినటువంటి ఫస్ట్ కేసు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత బెయిల్ రిజెక్ట్. ఓకే, తర్వాత సెకండ్ కేస్ బెయిల్ రిజెక్ట్, థర్డ్ కేస్ బెయిల్ రిజెక్ట్, ఫోర్త్ కేస్ బెయిల్ రిజెక్ట్. ఓకే, ఫిఫ్త్ కేసులో నిన్న అరెస్ట్ చేయడం జరిగింది, మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా కామెడీ ఉంటుంది. టీడీపీని ప్రశ్నించినటువంటి కేవీఆర్ ఒకటే రోజులో ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది టీడీపీ ప్రభుత్వం. ఓకే, ఈ ఎవరైతే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ను ఈరోజు తన భాషను తనకే అప్పచెప్పినటువంటి రావణ్ ఈరోజు అరెస్ట్ చేసి దాదాపు 4 కేసుల్లో బెయిల్ రావడం జరిగింది. 5వ కేసులో మళ్ళీ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ గమనించండి, ఆయన ఇప్పుడు జనసేన సైనికులకు ఇక వాళ్ళకు బర్దాష్ అయితే లేదు. ఆ సైకో సైనికులకి పవన్ కళ్యాణ్కు బర్దాష్ అయితే లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. టీడీపీ ఏమో సహకరించట్లేదు, వీళ్ళేమో కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా కనీసం రిమాండ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో రావణ్ హీరో అయిపోయాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీరో అయిపోయాడు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా రావణ్ను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది ఏమంటున్నారు, రావణ్ హిందుత్వాన్ని కించపరుస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఒక్క వీడియో కూడా ఆయన ఏం కించపరిచిండు అనేటువంటి దాంట్లో డీటెయిల్డ్గా చెప్పలేకపోతున్నారు. ఏమని అంటేనేమో ఇప్పుడు తిట్టింది పవన్ కళ్యాణ్ని, అరెస్ట్ అయింది పవన్ కళ్యాణ్ కేసులో, దానికి హిందుత్వం ముసుగేసి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మేము కూడా పవన్ కళ్యాణ్ విషయంలో కోడి చెరువు ప్రస్తుతం తీసుకురాగానే హిందుత్వం ముసుగేస్తున్నారు, సనాతన ధర్మం ముసుగేస్తున్నారు. అరే వాడు చిల్లరగాడు రా నాయన, పవన్ కళ్యాణ్ అన్నట్టు చిల్లర చిచోరగాడు. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి జనసేన సైనికులందరూ కూడా సైకో చిల్లరగాళ్ళు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నాం. అరే బండబూతులు తిట్టుడు హిందుత్వమా, అమ్మలక్కలను తిట్టుడు సనాతన ధర్మమా? ఇది ఎక్కడ న్యాయం రా, నాకు అర్థం కాదు. ఒక్కొక్కడు ఇష్టారీతినే గుర్తున్నారు. బండబూతులు లకారాలతోటి అమ్మలను అక్కలను తిట్టే ప్రతి ఒక్కడు ఈరోజు సనాతన ధర్మం ముసుగేసుకొని హిందుత్వం ముసుగేసుకొని మాట్లాడుతున్నారు. ఇదా మన ధర్మం చెప్పేది? హిందూ ధర్మం చెప్పేటువంటి సంస్కృతి ఇదా? సనాతన ధర్మం చెప్పేది ఇదా? సనాతన ధర్మం ఏం చెప్తుందిరా భయ్? మీరేం మాట్లాడుతున్నారు? సిగ్గుండాల కొంచెమైనా మాట్లాడడానికి. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక చిల్లర చిచోరగాడు, కనీసం మనకి రాజకీయాల మీద అవగాహన లేదు. ఎవడు ప్యాకేజ్ ఇస్తే వాడు దొబ్బి తినేటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ సైకో సైకిల్ తయారు చేసిండు. వాళ్ళు ఈరోజు పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది? లాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? లాండ్ ఆర్డర్ కూడా మొత్తం ఎట్లా పడితే అట్లా. కనీసం ఒక అనిత గారు ఏందో అర్థం కదా, హోంశాఖ మినిస్టర్ ఉన్నారు, లాండ్ ఆర్డర్ కాపాడదామంటే ప్లాన్లో లేరు వాళ్ళు. చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. లీగల్గా ఎదుర్కొంటున్నాడు జడశ్రవణ్ గారు, చాలా స్పష్టంగా మంచి వాదనలు చేస్తూ ఉన్నాడు. బెయిల్ ఎక్కడికక్కడ బెయిల్ తీసుకొస్తూ ఉన్నారు. ఇంత చేస్తూ ఉంటే కనీసం లీగల్గా జనసేన సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కానీ జనసేనకి కానీ లీగల్గా ఆయన రిమాండ్ పంపించలేటు దమ్ము లేదు మీకు. ఆయన పైన భౌతిక దాడి దిగుతున్నారా? చాత కానీ దద్దమ్మలు మీరంతా కూడా సిగ్గు శరం లేకుండా ఇంకా అది చేస్తూ ఉన్నారు. ఇవేనా మీకు లీగల్గా ఎదుర్కొంటారు భయ్? లీగల్గా ఎదుర్కోండి, చూద్దాం అవుతుందా మీతోటి. లీగల్గా కేవీఆర్ అరెస్ట్ చేయించారు కదా, కేవీఆర్ రిమాండ్ అయింది కదా, మరి ఎందుకు రావడం ఎందుకు రిమాండ్ కావట్లేదు? అంటే దీని వెనకాల 100% రాసి పెట్టుకోండి. రావణ్ దెబ్బకు విలవిల్లాడుతున్నటువంటి కూటమి అని చెప్పి చెప్తున్నాం. చీలిక దిశగా కూటమి రాబోతుంది. గతంలో కూడా చెప్పిన నేను చాలా స్పష్టంగా, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన మరియు టీడీపీ విచ్ఛిన్నం దిశగా పోతుంది, చీలిక దిశగా పోతుంది. రాసి పెట్టుకోండి. ఈ క్రమంలో రావణ్
కేంద్రంగా ఆయన చుట్టూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. దెబ్బకు రాసి పెట్టుకున్న త్వరలో జనసేన అదేవిధంగా టీడీపీ విచ్ఛిన్నం కాబోతున్నాయి. బీజేపీ టీడీపీ వైపు ఉంటుందా అంటే నాకు తెలిసి చిల్లర చిచోరాగాని వైపు బీజేపీ ఉండబోతోంది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అమెజాన్ అడవుల్లో సంచరించేటువంటి ఒక విషపూరితమైనటువంటి పాము కన్నా డేంజర్. ఈరోజు పవన్ కళ్యాణ్ జనసేన సంబంధించినటువంటి జన సైనికులందరూ కూడా అమ్మలక్కలను తిట్టేటువంటి సంస్కృతిలో ఉన్నారు. వాళ్లకు బీజేపీ సమర్థిస్తూ ఉంది. ఆ బీజేపీ కూడా ఇదే విధమైనటువంటి ఒక స్థితిలోకి ఉన్నది. దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అసలే యాక్సెప్ట్ చేయరు. గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ అంటాడు ఒక తరాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి, ఒక తరాన్ని ఈరోజు చిల్లర వ్యక్తులుగా చిత్రీకరించే వ్యక్తి. ఈరోజు గంజాయికి డ్రగ్స్కి మద్యానికి బానిసలైనటువంటి వ్యక్తులందరూ కూడా జనసేనకు సంబంధించిన సైనికులుగా ఉన్నారు తప్ప ఒక్కడు సబ్జెక్టు సరిగా మాట్లాడరు. అందరూ చిల్లరగా చిచోరగా మాట్లాడేటువంటి వ్యక్తులే తప్ప వాళ్ళని అట్లా ట్రైన్ చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక దుర్మార్గుడే, ఒక దుష్టుడే. ఇగో ఈరోజు అనేక రకాలుగా చిల్లరగా మాట్లాడుతూ ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఎంత చిల్లరగా ఉంటాడో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. చూడండి ఒకసారి ఏం చెప్తాం. ఇక చూడండి. ఈ చిల్లర చిచోరగాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. సిగ్గుపడండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఇలాంటి చిల్లరగాడ మీరు చేస్తే. వాడు వేసే డ్రెస్ ఏంది, వాడు వేసే కథ ఏంది? ఒక రాజకీయ నాయకుడు గట్ల డ్రెస్ ఇస్తాడా? పిచ్చోడిని డిప్యూటీ సీఎం చేశారు. ఇలాంటి పిచ్చోళ్ళని డిప్యూటీ సీఎం చేస్తే ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది అమరావతి క్యాపిటల్ అవుతుందా? ఇప్పుడు జనసేన సంబంధించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కదా, మోడీకి దగ్గర కదా. ఎందుకు అమరావతికి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చేసి యొక్క రాజధాని డెవలప్ ఎందుకు చేయలేకపోతున్నారు? తీసుకురావాలి కదా, ఎందుకు తీసుకురాలేకపోతుండ్రు? అడగండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అడగండి, గల్లాబట్టి అడగాలి. ఈ దొంగ నా కొడుకులను, ఈ దొంగలని అడగాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేము బరాబర్ రాసి పెట్టుకోండి, కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఇంకెవరైనా సరే గల్లా బట్టి అడుగుతాం, మేము గల్లా బట్టి ప్రశ్నిస్తాం. ఎందుకు డెవలప్ చేస్తలేవు అని చెప్పేసి గల్లా బట్టి ప్రశ్నిస్తాం. మరి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, మోడీకి అమిత్ షాకు దగ్గరగా ఉన్నాడు, బీజేపీకి పాలేరుగా ఉన్నాడు. పాలేరు అంటే తెలుసా? పాలేరు అంటే పనేవాడు. సో అదేవిధంగా మోడీ వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి పవన్ కళ్యాణ్ మరి అమరావతి విషయంలో ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఎందుకు ఫండ్స్ తీసుకురావట్లేదు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడిగినరా? ఒకసారైనా పవన్ కళ్యాణ్ అడిగినరా? అడగండి, గట్టిగా అడగండి. మీరు అడగకపోతే మేము కూడా రంగంలో దిగుతాం. 100 ఛానల్ వస్తాయి రేపు. ఖచ్చితంగా అమరావతికి వచ్చి అమరావతిలో బరాబర్ ప్రశ్నిస్తాం, బరాబర్ మేము అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడతాం, అక్కడ ప్రజల బాధలను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తాం. త్వరలో చలో అమరావతిని ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేవి డెవలప్మెంట్లో పోటీ పడాలి. ఆ విధంగా డెవలప్మెంట్ జరగాలని మేము కోరుకుంటాం. బరాబర్ మీరు 100 చేస్తే మేము 200 చేయాలనుకుంటాం, మేము 200 చేస్తే మీరు 300 చేయాలని మేము కోరుకుంటాం. మేమేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకం కాదు. బరాబర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ కావాల్సిందే, అక్కడ క్యాపిటల్ నిర్మాణం జరగాల్సిందే, అక్కడ యువతకు ఉపాధి రావాల్సిందే, అక్కడ బిజినెస్ రావాల్సిందే, అక్కడ కంపెనీలు రావాల్సిందే, అన్నీ రావాల్సిందే. అది మేము ఖచ్చితంగా ఆ దిశగా మేము మీకు సహకరిస్తాం, మీకోసం మేము కొట్లాడతాం. ఎందుకంటే అక్కడ కొట్లాడే పరిస్థితి లేదు. మీకోసం ఖచ్చితంగా మేము కూడా రంగంలోకి దిగుతాం, బరాబర్ దిగుతాం. ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ సమస్య పైన మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. ఈ చిల్లర చిచోరగాలను దయచేసి ఎంకరేజ్ చేయకండి. ఈ చిల్లర చిచోర పవన్ కళ్యాణ్ను దయచేసి ఎంకరేజ్ చేయకండి. సనాతన ధర్మం అనేటువంటి ముసుగేసుకొని, హిందుత్వం అనేటువంటి ముసుగేసుకొని బండ బూతులు, అసలు గంజాయి కల్చర్, డ్రగ్స్ కల్చర్, అమ్మాయిల కల్చర్, ఇక రకరకాల కల్చర్లతో ఉండేటువంటి పార్టీ జనసేన పార్టీ.
వాడికి కనీసం సంస్కారం ఉండదు, శీలం ఉండదు, సిగ్గు శరం ఇజ్జతి లజ్జ మానం ఏమీ ఉండవు. వీళ్ళకు ఎవరిని పడితే వాళ్ళ సొంత తల్లి పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తే సొంత తల్లినే లకారంతో తిట్టేటువంటి నీచమైనటువంటి బతుకులు ఈరోజు జనసేన సైనికులవి. నేను చూసినాం కదా, సొంత తల్లి ఒకవేళ పవన్ కళ్యాణ్ పాలన విమర్శిస్తే సుగాలి ప్రీతి చూసినాం కదా, మనం సుగాలి ప్రీతి తల్లిని ఎంత దారుణంగా విమర్శించి చూసినాం కదా. ఆమెను కూడా వదలట్లేదు ఈ దుర్మార్గులు. ఆమె తల్లికి కనీసం కుటుంబానికి న్యాయం చేయాలని చాతకంటే అర్థంలో ఈరోజు ఆమెను కూడా విమర్శిస్తున్నటువంటి నీచమైనటువంటి బతుకులు ఈరోజు జనసేన సైనికులు పవన్ కళ్యాణ్. ఏమనంటేనేమో డిఎన్ఏ రిపోర్టు ఎప్పుడెప్పుడో రిపోర్ట్లు మార్చిరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి చిల్లరగాడు. ఎస్, బరాబర్ చిల్లరగాడే. రాసి పెట్టుకోండి, ప్రశ్న రావణ్ దెబ్బకు చీలిక ఏర్పడనుంది. ఇందులో టీడీపీ జనసేన బీజేపీ మధ్య 100% చీలిక ఉంటుంది. రాసి పెట్టుకోండి, అది త్వరలోనే అయిపోతుంది. ఎందుకు? ప్రశ్న రావణ్ని కనీసం ఒక కేసులో కూడా రిమాండ్ చేయలేనటువంటి పరిస్థితిలో చాతగాని చావగాని దద్దమ్మల్లాగా జనసేన పవన్ కళ్యాణ్ సైనికులు ఉన్నారు. ఎస్, ఎందుకు చేయలేకపోతున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు 30-40 కేసులు పెట్టి 100 కేసులు పెట్టారు కదా, రోజుకొక పేస్ తిప్పుతున్నారు కదా, ఎందుకు రిమాండ్ చేయలేకపోతున్నారు? ఏంటిది కథ? ఏంది కార్ఖానా? అర్థమైంది కదా. 100కు ఇది రాసి పెట్టుకోండి. టీడీపీ సహకరిస్తే తొందర అయిపోతుంది. టీడీపీ సహకరించట్లేదు, ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి చిల్లర చిచ్చోరోగాడని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎవరికి? చంద్రబాబుకు, లోకేష్కి అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు సహకరిస్తలేరు. ప్రశ్న రావణ్ కూడా కొంత క్యాస్ట్ కూడా చౌదరి కావడం, అదేవిధంగా ప్రశ్న రావణ్ పవన్ కళ్యాణ్ ఎక్కువ టార్గెట్ చేయడం, చంద్రబాబు నాయుడిని లోకేష్ ఎప్పుడు టార్గెట్ చేయకపోవడం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రశ్న రావణ్కు టీడీపీ మద్దతు అనేది పరోక్షంగా కనబడతా ఉంది. అందుకే ప్రశ్న రావణ్ రిమాండ్ కావట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇదొక పరిస్థితి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఏది ఎట్లా నిన్న మళ్ళా అరే విడుదల నా కేసు అంత ఇంపార్టెంట్. ఇది కేసా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాష మాట్లాడితే నా మీద సార్ సుగాలి ప్రీతి తల్లి ఇంకా ఈ రోజు కూడా పార్వతి గారు ఈ రోజు కూడా ఆవిడ శారీరకంగా వికలాంగురాలు అవ్వచ్చేమో, కాదు. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఎందుకు? ఆడిని పట్టుకోండి, ఆ హంతకుడిని పట్టుకోండి, ఆడపిల్లల్ని చిరుచిరాన్ని పట్టుకోండి, నన్ను కాదు. ఎనీవేస్, మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ ప్రభుత్వం నన్ను ఖచ్చితంగా చంపడానికి ప్రయత్నిస్తుంది. నన్ను రావణ్ అనే వాడి గొంతు నొక్కటానికి, నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నేను చచ్చిపోతే ఈ ప్రశ్నలు ఇక్కడ ఆగకూడదు. మళ్ళీ చెప్తున్నా, రావణ్ గారు చచ్చిపోతే ఈ ప్రశ్నలు ఇక్కడికి ఆగకూడదు. ప్రశ్న కంటిన్యూ అవుతానే ఉండాలా. మీరు ప్రశ్నించాలా. నా దళిత అన్నలు చెల్లెళ్ళకి, నా ముస్లిం అన్నలకి చెల్లెలకి చెప్తున్నా, మీరు ప్రశ్నించాలా. నేను చచ్చిపోతే మీరే ప్రశ్నించాలా. జై భీమ్, జై భీమ్. ఇంత కూడా పవన్ కళ్యాణ్ ఇంత ఇబ్బంది పెడితే కనీసం ఆయన మాటలో బెరుకు లేదు, ఆయన మాటలో భయం లేదు, ఆయన ఎక్స్ప్రెషన్స్లో ఎక్కడా కూడా భయం లేదు. అదే మాట, అదే కరుకుతో, అదే ధిక్కారంతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా లైన్ తప్పలేడు. గుర్తుపెట్టుకోండి, అది దమ్మున్న స్టేట్మెంట్ అంటే పవన్ కళ్యాణ్. అది దమ్మున్న స్టేట్మెంట్ అంటే. గింతన భయపడ్డా నువ్వు గిన్ని కేసులు పెట్టినావు, 100 కేసులు పెడుతున్నావు. గింతన బెరుకున్నది ఆయన మాటల్లో, గింతన భయం ఉన్నది ఆయన ఫేస్లా. బరాబర్ నీ పతనాన్ని చూస్తాడు. మేము కూడా ప్రశ్న రావణ్ ఖచ్చితంగా ఆయనకు మద్దతు తెలుపుతున్నాం. బేషరత్తుగా మేము ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం. రాసి పెట్టుకోండి. అది ఇంకా మళ్ళీ చూడండి ఇక్కడ ఎట్లా అరెస్ట్ చేస్తున్నాడు. ఇక చూడండి, ఇక అస్సలు మామూలుగా అరెస్ట్ చేయట్లేదు. ఇగో టోల్ గేట్ దగ్గర ఆపి అరెస్ట్ చేస్తున్నాడు. అడ్వకేట్స్ ఉన్నారు. మీరు రాబీ ఎక్కండి. అసలు ఏంటి
ఇంకోటి వదిలాలి 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 నటించాలి చూడండి ఇక పోలీసులు చూడండి ఎట్లా కష్టపడుతున్నారు పాపం. సో ఈ విధంగా నిన్న రాత్రి రావణ్ను అరెస్ట్ చేసినటువంటి విధానం మళ్ళీ చూస్తున్నాం 5th కేసులో. ఓకే, పవన్ కళ్యాణ్ ఇక నువ్వు చూడగా నీకు సుక్కలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. నీకు ఎన్ని 21 వచ్చినాయా? 2 వస్తాయా? నెక్స్ట్ టైం పిఠాపురంలో గెలుస్తావా? బరాబర్ చూస్తాం. నువ్వు నీ సైకో సైనికులు ఎవడొస్తాడో రండి, తెలంగాణ నుంచి కూడా మేము కూడా రంగంలోకి దిగుతాం. మీ పతనం ఏంది, మీ కథ ఏంది, కార్ఖాన ఏంది అన్నీ చూస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకో. తెలంగాణలో తిరగకుండా చేస్తాం, ఆంధ్రాలో తిరగకుండా చేస్తాం. తెలంగాణలో రేపు వైఎస్ జగన్ కనుక అధికారంలోకి వస్తే మళ్ళీ వచ్చి దాచుకునే ఇక్కడ తెలంగాణలో గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక చిల్లర చిచోరగాడు అక్కడ రేపు వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తల దాచుకునే తెలంగాణలే. అలాంటి చిల్లరగాడు పవన్ కళ్యాణ్ అనేటోడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇప్పుడు ఆ రావన్నాడు కదా, ఇన్ని కేసులలో అరెస్ట్ అయ్యి ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ అరెస్ట్ అవుతున్నప్పుడు కూడా ఇంత కూడా బెరుకులేదు కదా. కానీ పవన్ కళ్యాణ్ అనేటోడు పిచ్చిలాగా పిచ్చి పిచ్చి వేసేసి అట్లా పిచ్చోలాగా వేసేసి వచ్చి ఏం చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ ఉంటాడా, మళ్ళీ వచ్చి తెలంగాణ తలదాచుకుంటాడు. అంత దుర్మార్గుని, అంత చిల్లర చిచ్చర కానీ మీరు ఎమ్మెల్యేని చేసిరు, మళ్ళీ డిప్యూటీ సీఎం కూడా చేసిరు. గంత దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజలది. గుర్తుపెట్టు, ఇలాంటి దయచేసి మానేయండి. ఇలా చిల్లర కాలని దయచేసి ఎంకరేజ్ చేయకండి. ఇది పరిస్థితి.